బీసీల రిజర్వేషన్ అంశంలో మహిళా బీసీలకు సంబంధించి కూడా సబ్ కేటగిరీ కూడా పెట్టాలంటూ కూడా పెద్ద ఎత్తున మహిళా సంఘ నేతలంతా కూడా ఇప్పటికే చాలా సందర్భాల్లో కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూసినాం. ప్రస్తుతం మనతో పాటు మట్టా జయంతి గౌడ్ ఉన్నారు. ఆమె 3 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. చాలా పెద్ద ఎత్తున కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఆమె ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, 3 రోజుల కాలంగా కూడా మీరు అమర నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు, ఏం తినకుండా కూడా దీక్ష కొనసాగిస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ప్రధానంగా మీరు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు? ఈరోజు పార్లమెంట్లో బిల్లు పెట్టడం జరుగుతుంది. మహిళా బిల్లు పెడుతున్నందుకు దేశవ్యాప్తంగా మాకు చాలా సంతోషంగా ఉంది, మహిళలు గౌరవిస్తున్నందుకు. కాకపోతే ఆ 33% మహిళా బిల్లు ఎవరి గురించి పెడుతున్నారు అంటే మాకు తెలిసి అది ఓసీ బిల్. వాస్తవానికి మహిళా బిల్ అని చెప్పడం కంటే ఓసీ బిల్ అని చెప్తే పార్లమెంట్లో బాగుంటుంది. నిజంగా బీసీల మీద చిత్తశుద్ధి ఉంటే ఆ 33%లో బీసీల వాటా ఎంత, బీసీలకు ఎంత ఇస్తున్నారు అనేది క్లియర్గా చెప్పాల్సిన అవసరం ఉంది. అది లేదు. గతంలో కూడా మేము చెప్పడం జరిగింది. ఈరోజు చెప్పడం ఏంటి అంటే సడన్గా మహిళా బిల్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అంటే బీసీలలో అనగదొక్కడమే కాబట్టి బీసీ మహిళలు కూడా అనగదొక్కడం స్టార్ట్ చేసినారు. గతంలో చెప్పడం ఏంటి అంటే మహిళా బిల్లు పెడతాము 33% ఇస్తాము అన్న కంటే ముందు జనగణన చేసిన తర్వాత దాంట్లో 33% కేటాయిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇప్పటివరకు జనగణన జరగలేదు కదా. 10 సంవత్సరాలకు ఒకసారి జనాభా లెక్కలు తీయడం సర్వసాధారణం. 2011లో జనాభా లెక్కలు తీసారు. అప్పుడు మన బీసీల సంఖ్య పెద్దది, అప్పటికి మనకి రిజర్వేషన్ రాదు. 2021లో తీయాల్సిందే. 2020లో కరోనా వచ్చింది కాబట్టి దాని ప్రభావం వల్ల 2021లో తీయలేకపోయినారు. జనాభా లెక్కలు తీయకపోతే 16 సంవత్సరాలు, ఇప్పుడు మనకి 15 సంవత్సరాలు, అంటే ఇప్పటివరకు తీయలేదు. అంటే జనాభా లెక్కలు తీయకుండా ఇప్పుడు 33%లో రిజర్వేషన్ ఇస్తుంటే ఎవరికి ఇస్తున్నారు? అలా చూసుకుంటే ఆధిపత్య పోరు మొదలైనట్టే లెక్క. ఇప్పుడు మేము ఏమడుగుతున్నామంటే కేంద్రాన్ని, పార్లమెంట్లో ఈరోజు బిల్లు పెడుతున్నారు. ఏం బిల్లు పెడుతున్నారు? మహిళా బిల్లు పెడుతున్నారని ప్రతి ఒక్క మహిళ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రతి ఒక్కరు కూడా అనుకోవడం ఏంటి అంటే ఓసీల దగ్గర నుంచి ప్రతి ఒక్క మహిళకు వస్తుందని. చాలామంది బీసీలో తెలియదు ఏంటంటే ఇది బీసీల బిల్లు కాదు, ఓసీల బిల్. ఇది మహిళా బిల్ అని చెప్పడం కంటే ఓసీ మహిళా బిల్ అని చెప్తే బాగుంటుంది. ఓసీల పక్షాన్నే పార్లమెంట్లో పెట్టడం చెప్తుంది. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం కోరేది ఏంటంటే మీరు బిల్లు పట్టడం సంతోషకరమే, కానీ దాంట్లో బీసీలకి చెందిన వాటా ఎంత, బీసీ మహిళల వాటా ఎంత, అది చెప్పాల్సిన అవసరం ఉంది. 33% రిజర్వేషన్ వల్ల బలహీన వర్గాలకు చెందినటువంటి మహిళలకు లబ్ధి చేకూరే అవకాశాలు ఉన్నాయంటారు మీరు? కేవలం ఇది ఓసీలకే పరిమితం. మీరు మొన్న గమనించే ఉంటారు, బీసీ రిజర్వేషన్ రాదు అని చెప్పకనే ఇప్పుడు ఈ మహిళా బిల్లు పెట్టి తేల్చేసారు. మనం దశాబ్దాలు చాలామంది చెప్పడం ఏంటంటే బీసీలకు రిజర్వేషన్ రాదు 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 అని ఒకటే పాట అయిపోయింది ప్రతి ఒక్కరు. ఎందుకంటే మేము భారతదేశంలో లేమా, మేము భారతదేశ పౌరం కదా, మా ఓటు ప్రతి ఒక్కరికి పనికి వస్తుంది, కానీ మాకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే మేము భారతదేశంలోనే ఉన్నాం కదా, పక్క రాష్ట్రాల నుంచి పక్క దేశాల నుంచి వచ్చిన వాళ్ళం కాదు కదా. ఈ భారతదేశ పౌరులకి ప్రతి దాని మీద హక్కు ఉన్నప్పుడు మా రిజర్వేషన్ల పరంగా మాకు హక్కులు ఎందుకు ఉండవు? మేము కేంద్రాన్ని కోరుకునేది ఏంటంటే రాజ్యాంగంలో మీకు లేదు రిజర్వేషన్లు అంటే ఎందుకు? మేము రాజ్యాంగ ప్రకారం ఎన్నో సవరణలు జరిగినాయి కదా, చట్టాలు చేసారు కదా సవరణ చేసి, మరి మా బీసీ రిజర్వేషన్లకు వచ్చేసరికి దాన్ని ఎందుకు సవరణ చేయలేకపోతున్నారు? దాని ప్రకారం మాకు రిజర్వేషన్లు ఎందుకు ఇవ్వాలంటే దేశవ్యాప్తంగా ఒకవేళ జనగణన తీస్తే కనుక 60% అని చాలామంది ఉంటారు, 80% పైచినుకు బీసీలు ఉంటారు. అంటే 80% బీసీలో ఉంటే ఓసీలకు వచ్చేది ఏముంటుందంటే 20%. దాంట్లో ఏం పంచుకుంటారు వాళ్ళు? అంటే బీసీల సంఖ్య తగ్గిస్తే ఓసీల సంఖ్య పెంచొచ్చు అనే ఇంటెన్షన్లో పోతుంది కేంద్రం. మేము కేంద్రాన్ని కోరుకునేది ఏంటంటే గతంలో మీరు బీసీలకు దశాబ్దాలుగా మీరు మోసం చేస్తూనే వస్తున్నారు, అది కొనసాగుతుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈరోజు 60 సంవత్సరాల నుంచి పోరాడినరు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది కదా. ప్రతి ఒక్కరు ఏంటంటే వస్తుందో రాదో ఎందుకు రాదండి? వస్తుంది, ప్రయత్నం చేయడంలో తప్పలేదు కదా. రాదని మీరు ఎట్లా నిర్ధారిస్తారు? ప్రతిదానికి సవరణ ఉంటుంది. బీసీలకు రిజర్వేషన్ చేయాలంటే మాత్రం దాంట్లో సవరణలు ఉండవు. అంటే ఎందుకు సవరణ చేయడానికి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు చెప్తారు నేను బీసీ బిడ్డను, బీసీల పక్షాన్ని. ఎక్కడ ఉన్నారండి బీసీల పక్షాన్ని? నిజంగా బీసీల పక్షాన్ని ఉంటే ఈ 10 సంవత్సరాలలో ఈ 15 సంవత్సరాలు ఈ పార్టీకి ఆయన రిజర్వేషన్లు ఇచ్చి బీసీల పక్షాన్ని నిలబడేటోడు. పైకి నేను బీసీని అంటే సరిపోతాను, ఓసీగా ప్రవర్తిస్తూ నేను బీసీలను ఎట్లా అంటానండి? నిజంగా బీసీల పక్షాన ఉండుంటే ఈరోజు బీసీలు ఇట్లా రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేసి ఒక మహిళను నేను దశాబ్దాలు కూడా చాలామంది కూడా ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి, దీక్షలు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈ పరిస్థితి ఎందుకు వస్తుందండి? వాళ్ళు సక్రమంగా చేస్తున్నారు కాబట్టి, అక్రమానికి పాల్పడుతున్నారు కాబట్టి ఈరోజు మేము ధర్నాలు దీక్షలు చేయాల్సిన. మీరు మాత్రం ఎందుకు దీక్ష చేస్తూ ఉన్నారు? పదవుల్లో ఉన్నటువంటి మహిళలు కూడా ఉన్నారు కదా, వాళ్ళకు కూడా అన్యాయం జరిగేటువంటి అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి, వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు?
గతంలో 2025 మార్చ్ 18వ తేదీన ఇదే అంశం మీద నేను దేశ రాజధాని ఢిల్లీలో సెమినార్ నిర్వహించడం జరిగింది. చాలామంది రాజ్యసభ లోక్సభ కలిసి కూడా వినతి పత్రం అందజేసి కూడా అప్పుడు కూడా చెప్పడం జరిగింది. ఆ రోజు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది, బీసీ మహిళలకు అన్యాయం జరిగితే పెట్టే మహిళా బిల్లో 50% సబ్ కోటా బీసీ మహిళలు ఇవ్వకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని గతంలోనే చెప్పడం జరిగింది. దానిపైన ఇప్పుడు బిల్ పెట్టినారు. ఇంత సడన్గా బిల్ పెట్టాల్సిన అవసరం ఏముందంటే జనగణనే జరగలే కదా, అంటే బీసీలకు మళ్ళీ అన్యాయం జరుగుతుంది మేము చేస్తున్నామని చెప్పకనే ఈరోజు పెట్టడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ బీసీల పక్షపాతం అని చెప్తూ ఉంటుంది. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎందుకు దీని మీద మాట్లాడట్లేదు? బీసీ మహిళలకు ఇంత అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు దీని మీద వాయిస్ రేజ్ చేయడం లేదు? గతంలో 42% రిజర్వేషన్లు కల్పిస్తాము ప్రతి రాష్ట్రంలో, మేము అధికారంలోకి వస్తున్నామని చెప్పారు కదా. ఈరోజు తెలంగాణ 42% రిజర్వేషన్లు ఇస్తాను, ఇప్పటివరకు అది రాలేదు. మేము ఆ విషయంలో కూడా ప్రశ్నిస్తున్నాము. ఎందుకంటే గతంలో ఉన్నదానికంటే గతంలో 34% ఉండే ఉన్నప్పుడు గత ప్రభుత్వాలు బీసీలకు ఎంత అన్యాయం చేసిన తెలంగాణ రాష్ట్రంలో మీకు తెలుసు. ఇప్పుడున్న ప్రకారం అదే టైంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే ముందు మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తాము బీసీలకు అన్నారు. ఇప్పటివరకు అది నడుస్తుంది, ఎప్పటికవుతుందో తెలియదు. మేము ఏం అడుగుతున్నామంటే కేవలం తెలంగాణ రాష్ట్రానికి ఇది పరిమితం కాకుండా దేశవ్యాప్తంగా ఇప్పుడు అంటారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేస్తుంది మేము ఉన్నామని. మరి అదే బీజేపీ తెరపైకి వచ్చి మేము ఉన్నాము దేశవ్యాప్తంగా మేము రిజర్వేషన్లు కల్పిస్తాం బీసీలకు అని ఎందుకు చెప్పట్లేదు?